తెలంగాణ బియ్యానికి బ్రాండ్ క్రియేట్ చేసే పనిలో ఉంది పౌర సరఫరాల శాఖ. ఇప్పటికే 12 రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేస్తున్న తెలంగాణ ఇప్పుడు ఇతర దేశాలకు పంపిస్తోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో బియ్యం ఎగుమతికి ఒప్పందం చేసుకుని మొదటి విడత పంపించగా మరో 2 దేశాలతో చర్చలు జరుపుతుంది. తెలంగాణ పంపిన బియ్యం నాణ్యతపై ఫిలిప్పీన్స్ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో మరిన్ని దేశాలకు బియ్యం ఎగుమతితో ప్రపంచ దేశాల్లో తెలంగాణ బియ్యానికి బ్రాండ్ క్రియేట్ అవుతుందంటున్నారు సివిల్ సప్లై అధికారులు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి భారీగా పెరిగిపోయింది. సెంట్రల్ పూల్, స్టేట్ పూల్ అవసరాలకు మించి ధాన్యం వస్తోంది. ఒక దశలో టెండర్లతో ధాన్యం కొంటున్నారు. దీంతో మిగులు ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి ఎగుమతి చేసే అవకాశంపై గత ఏడాది నుంచి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే దేశంలోని 12 రాష్ట్రాలకు తెలంగాణ బియ్యం ఎగుమతి చేస్తున్నారు. అలాగే ఫిలిప్పీన్స్ కి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా వచ్చే 3 నెలల్లోనే 1,00,000 టన్నులు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మొదటి దశ కన్సైన్మెంట్ కింద 12,500 టన్నులను ఏప్రిల్ మొదటి వారంలో ఎగుమతి చేసింది. రెండో దశ 15,000 టన్నుల బియ్యం పంపేందుకు సిద్ధమవుతోంది. ఈ ఎగుమతితో తెలంగాణ బియ్యం వరల్డ్ రైస్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మొదటి ఏడాది 1,00,000 టన్నుల బియ్యం ఎగుమతి చేసిన తర్వాత సంవత్సరం నుంచి ఏటా 1,00,000 టన్నులు తీసుకోవడానికి ఫిలిప్పీన్స్ అంగీకరించింది. వరల్డ్ రైస్ మార్కెట్ లో బియ్యం ఎగుమతి కోసం చాలా పోటీ ఉంది. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలతోనూ గట్టి పోటీ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్ తో చర్చలు జరిపింది. దీంతో ఆ దేశం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రైస్ క్వాలిటీ పరిశీలించింది. ధాన్యానికి టెస్ట్ మిల్లింగ్ చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండటంతో త్వరలోనే అంగీకారం తెలిపింది. ఫిలిప్పీన్స్ లో ఆహార పదార్థాల నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మొదటి దశ కింద కాకినాడ పోర్ట్ నుంచి తెలంగాణ పంపిన బియ్యం నాణ్యతపై ఆ దేశం సంతృప్తి వ్యక్తం చేసింది. 5% నూకతోనే బియ్యం ఎగుమతి కోసం రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి కోసం రాష్ట్రంలోని 103 మిల్లులను ప్రభుత్వం గుర్తించింది. గత యాసంగిలో నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాల నుంచి 10 IR 64 రకం ధాన్యం మిల్లింగ్ చేసి కాకినాడ పోర్ట్ నుంచి ఫిలిప్పీన్స్ కి పంపించింది. కొన్ని కంట్రీ మన రైస్ లో కొంత ఇంట్రెస్ట్ చూపించింది. దాంట్లో ఫిలిప్పీన్స్ ఒకటి కంట్రీ. మనం రైస్ ఫస్ట్ వారికి శాంపిల్ పంపించాం. ఆ శాంపిల్ వారికి బాగా నచ్చిన తర్వాత కుకింగ్ శాంపిల్ ఉంటాయి. ఒకటి విజువల్ శాంపిల్ ఉంటాయి హాఫ్ కేజీది చూడడానికి, ఒకటి కుకింగ్ శాంపిల్ ఉంటాయి 20 kg. సో వాళ్ళు కుకింగ్ చేసి కూడా చేసిన తర్వాత వీఆర్ గ్రేట్ఫుల్ టు ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ దట్ వారికి ఆ క్వాలిటీ నచ్చిన తర్వాత వారు డిసైడ్ అయినారు దట్ తప్పగా ఇప్పుడు నెక్స్ట్ మనము తెలంగాణ రైస్ తీసుకుంటాం. ఫిలిప్పీన్స్ కి రైస్ ఎక్స్పోర్ట్ విజయవంతం కావడంతో బియ్యం అవసరమున్న మిగతా దేశాలతోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సంప్రదింపులు జరుపుతుండగా అధికారులు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో 2 దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. ఈ లాస్ట్ మీటింగ్ లో బీహార్ వాళ్ళు కూడా మనకు తెలంగాణ రైస్ ఇవ్వండి అని ఉంది. సో 12 స్టేట్స్ కి మనం రైస్ సప్లై చేస్తున్నాం. క్వాలిటీ ఎంత మంచిగా పెరిగింది కాబట్టి దేశంకి అతీతంగా అంతర్జాతీయ కూడా ఎక్కడెక్కడ చేయాలని మేము ఇప్పుడు చూస్తున్నాము. ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంకా 2 కంట్రీస్తో మనం టాక్స్లో ఉన్నాము. డెఫినెట్గా ఇంకొకటి దేశంలో అయితే ఈ సంవత్సరంలోనే స్టార్ట్ అయిపోతుంది నేను భావిస్తున్నాను. ఫిలిప్పీన్స్ కి బియ్యం ఎగుమతికి తొలి అడుగు పడగా మరో 2 దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతికి అవకాశం ఉందంటున్నారు అధికారులు. అదే జరిగితే వరల్డ్ రైస్ మార్కెట్ లో తెలంగాణ బ్రాండ్ క్రియేట్ కానుంది.